అందరికీ నమస్కారం అండి. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్య జరిగి నేటికి 15 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఎందుకు ఇంకా ప్రతిస్పందించటం లేదు అనేటువంటి అనుమానం ప్రతి ఒక్క భారతీయుడికి కూడా కలుగుతుందండి. ఇది సహజం. కాకపోతే మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పాకిస్తాన్ అన్నది ఒక ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేటువంటి వికృతమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. కానీ భారతదేశం అటువంటి పరిస్థితిలో లేదండి. భారతదేశం ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానం కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశం ఈ యొక్క మన అభివృద్ధిలో చాలా ముందు ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాల సరసన చేరుతున్నటువంటి ఐదవగా భారత ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో. అంతటి ఘనకీర్తిని మనము ఇప్పుడిప్పుడే సంపాదించుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకునేటువంటి తరుణం ఇది. దీన్ని చూసి ఓర్వలేక చైనా కానీ, అమెరికా కానీ, లేదా బ్రిటన్ కానీ ఇంకా చాలా దేశాలు మన యొక్క ఆర్థిక వ్యవస్థని ఈ యుద్ధాన్ని ప్రేరేపించడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసేటువంటి కుటిల పన్నాగాలు చేస్తున్నటువంటి ప్రపంచ దేశాలు యొక్క మనస్తత్వాన్ని మన భారతదేశానికి తెలియనటువంటి విషయం కాదు. ఈ క్షణం యుద్ధం వచ్చినా కూడా భారతదేశం గెలుస్తుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఆర్థికంగా మనం కొంత వెనుకబాటుతనానికి గురవుతాం. అది అవసరం లేదు. భారతదేశం పాకిస్తాన్ మీద ఈ ఉగ్రవాద చర్యలే చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలు కానీ, లేదా ఉగ్రవాదులని ఏరివేసే బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సపోర్ట్గా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముక్త కంఠంతో మద్దతు తెలియచేయడం జరిగింది. ఆ సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏ చర్య తీసుకున్నా కూడా ఆచితూచి ఆలోచించి గవర్నమెంట్స్ తీసుకుంటాయండి. ఇక్కడ మన ఎమోషన్స్తో పర్లేదు. ఎందుకంటే మనకి హ్యూమన్ ఎమోషన్స్ అనేవి ఆ క్షణంకి మొన్న మనకు జరిగినటువంటి దాడి సంఘటన వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉండడం సహజమే. అయినప్పటికీ కూడా మన వాస్తవ పరిస్థితులు లేదా మన యొక్క ప్రపంచ దేశాలతో మనకున్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా మనము బెరీజు వేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి మనందరం కూడా ముక్త కంఠంతో మన యొక్క మద్దతును తెలియచేద్దాం. జై భారత్.